ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఒప్పుకోకపోతే ఇంట్లో అందరూ నన్ను బలవంతం చేసి ఒప్పిస్తారేమో. ఈరోజు ఇంట్లో నా మాట వినడానికి ఎవరూ లేరు. ఇంతకాలం నాకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా నా వెనకాల నందు ఉన్నాడన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నాకు అండగా ఉండాల్సిన నందునే ఈరోజు మాట తప్పాడు. ఇప్పుడు నేనెవరితో చెప్పుకోవాలి? నా మనసులో బాధని నేనెవరితో పంచుకోవాలి? జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్న మనిషే నన్ను పట్టించుకోకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంటే ఇక నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒక్కరితో కాదు, ఇంట్లో అందరితో యుద్ధం చేయాలి, పోరాడాలి. దీనివల్ల నేను సాధించేదేంటి? అలాగని వాళ్ళ మాటలకి లొంగిపోతే నాకు విలువ ఉంటుందా? భగవంతుడా, ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టాను, కానీ ఇక్కడ ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టావేంటి స్వామి? ఇప్పుడు నేనేం చేయాలి? నందు చెప్పినట్టు చేస్తే నన్ను నేనే ఆత్మవంచన చేసుకున్నట్టు అవుతుంది. అలాగని వాళ్ళ మాట కాదంటే ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో. ఇప్పటి వరకు అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆవిడ కోరికను కాదంటే మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో. ఏం చేయాలి? కవి ఎవరో కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఇప్పుడు నాతో నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వేం అడిగినా నేను సమాధానం చెప్పే పరిస్థితుల్లో అయితే లేను. మనిద్దరం ఒక బిడ్డని కనాలి, కంటున్నాం అంతే. తెల్లవారుతుందంటే భయం. తెల్లవారాక ఎలాంటి సమాధానం చెప్పాల్సి వస్తుందో అని భయం. 2 రోజులుగా గుండెల్లో గూడు కట్టుకున్న కోపాన్ని, ఆవేశాన్ని ఎలా బయట పెడతాను? ఎవరి మనసు నొప్పిస్తాను? ఎవరి మనసు గాయపడేలా మాట్లాడాల్సి వస్తుందో అని భయం. కోపాన్ని జయించొచ్చు, బాధని జయించొచ్చు, ఓటమిని కూడా అంగీకరించొచ్చు, ద్వేషాన్ని కూడా భరించొచ్చు. కానీ ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడకుండా మోసం చేస్తే ఆ మోసాన్ని భరించడం ఎంత కష్టం. లేదు, నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నా అంతటా నేనే దీని నుంచి బయటపడాలి.
హలో. హాయ్ నందు, ఎలా ఉన్నావు? ఓకే, బానే ఉన్నాను. ఏంటి చాలా రెస్ట్లెస్గా కనిపిస్తున్నావు? అది రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎనీ ప్రాబ్లం? నాకు అర్థమయ్యింది, మేఘనాకి నీకు మధ్య గొడవ అయింది కదా? హే, అదేం లేదు. గొడవైనా బాగుండేది, కానీ అసలు తనేం మాట్లాడలేదు. చాలా మౌనంగా ఉంది, దేనికి రియాక్ట్ అవ్వట్లేదు. ఓ, నీ మనసులో మాట చెప్పేశావా? చెప్పాను, బట్ నో రియాక్షన్. అవునా? సరే, నువ్వు ఒకసారి బయటకు రాగలవా? నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడా? నేను మీ ఇంటి ముందే ఉన్నాను, ఒక్కసారి బయటికి రా. నేను బయటికి రావడం ఎందుకు ఆరోహి? ఒక పని చేయి, నువ్వే లోపలికి వచ్చాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను లోపలికి రావడం అంత బాగుండదు. నువ్వే ఒకసారి బయటికి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. సరే, ఓకే. ఆరోహి, నువ్వింత దూరం రావడం ఎందుకు? నాకు ఒక ఫోన్ చేస్తే సరిపోయేది కదా. నందు, నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు తీయలేదు. ఒక స్టింగ్ ఆపరేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నీకు చెప్పాలి. అది వేరే వాళ్ళ చేత పంపించేది కాదు. నువ్వు ఫోన్ చేయకపోయేసరికి నేను డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. బార్బీ, ఇదిగో, ఇది తీసుకో. ఇందులో మనం వెళ్లాల్సిన హోటల్ తాలూకు డీటెయిల్స్, రూమ్ నంబర్, అన్ని డీటెయిల్స్ ఇందులో రాసి పెట్టుంచాను. ఇది లిటరల్గా రాయటం ఎందుకు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు కదా. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. మనం అనుకుంది సాధించేంత వరకు మన నీడని కూడా నమ్మటానికి వీల్లేదు. అందుకే నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, నీ కన్సర్న్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. చూడు నందు, అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా నీకు ఫోన్ రావచ్చు. నువ్వు వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. షూర్. కానీ నీ ఇంట్లో పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నా. మరి వెళ్ళగలవా? ఆరోహి, నాకు ఈ అసైన్మెంట్ కూడా చాలా ముఖ్యం. నా లైఫ్లో నేను పోగొట్టుకుంది మళ్ళీ సంపాదించుకోవాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. తప్పకుండా నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తాను, సక్సెస్ సాధిస్తాను. వెరీ గుడ్. అది సరే, ఇంతకీ మేఘన ఏమంటుంది? ఏమంటుంది? చెప్పాను కదా, తనకి ఇష్టం ఉన్నట్టు లేదు, ఏం మాట్లాడటం లేదు. నిన్నటి నుంచి నా మీద మౌనవ్రతం స్ట్రైక్ చేస్తుంది. నువ్వు నిజంగా చాలా గ్రేట్ నందు. ఒక భర్తగా ఒక బిడ్డని కనాలనుకోవడం అనేది అది నీ హక్కు. నువ్వు అసలు దీని గురించి నీ భార్యని పర్మిషన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ తనకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావంటే నిజంగా నీలాంటి భర్త ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దొరకడు కూడా. నీలాంటి వాణ్ణి ఇంతలా ఇబ్బంది పెడుతుందేంటి మేఘన? చాలా తెలివిగల మనిషి అనుకున్నాను. ఇంత తెలివి తక్కువగా ఎలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. తనున్న సిచ్యువేషన్ కూడా అలాంటిది ఆరోహి. 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక బిడ్డని కనాలంటే ఏ ఆడపిల్లైనా కొంచెం ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు కూడా నువ్వింకా మేఘనని వెనకేసుకొస్తున్నావు. అందుకే చెప్తున్నాను, నీలాంటి భర్త అందరికీ దొరకడు. ఈ విషయంలో మేఘన చాలా లక్కీ. లక్కీ తను కాదు, నాకే మేఘన లక్కీ. మేఘన వచ్చాకే నా లైఫ్ మారిపోయింది. మేఘన నా ప్రపోజల్ ఒప్పుకొని నిజంగా ఒక బిడ్డని కంటే అటు అమ్మకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాడిని అవుతాను. ఖచ్చితంగా నీలాంటి మంచివాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. సరే, నేను బయలుదేరతాను. నందు,
ఇంకోసారి అడుగుతున్నాను, నీకు ఓకే కదా? ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళటం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరిని అసైన్ చేస్తాను. నో నో నో, నేనే చేస్తాను ఆరోహి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. సరేనా? నువ్వు ఏ టైంలో అయినా కాల్ చేయి, నేను అవైలబుల్గా ఉంటాను. ఓకే నందు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు పిల్లలంటే ఆదిత్య నిత్య. ఆ విషయంలో నా నిర్ణయాన్ని నువ్వే కాదు, మా అమ్మ కాదు, ఆ దేవుడు కూడా నా డెసిషన్ని మార్చలేడు. ప్రామిస్. ఏంటి మేఘనా, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? పని మనిషి రాలేదా? అడిగేది నిన్నే. అయినా ఇప్పుడెందుకు ఈ పనులన్నీ పెట్టుకున్నావు? ఎప్పటి చెత్త అప్పుడు తుడవకపోతే బాగా పేరుకుపోతుంది. అంత చెత్త ఏం లేదులే. ఒక్కోసారి మనకి కనిపించని చెత్త చాలా ఉంటుంది, అది గమనించి క్లీన్ చేసుకోవాలి. సరే, బ్రేక్ఫాస్ట్ చేసావా? బ్రేక్ఫాస్ట్ చేసినట్టు లేవు. రా చేద్దు గాని. అవసరం లేదు. అవసరం లేదా? ఆకలి లేదా? నీకు అవసరం లేదేమో, కానీ నాకు ఆకలేస్తుంది. వడ్డిస్తావా, వడ్డించుకోవాలా? సరే, ఏం చేస్తాం, అవసరం నాది కదా, నేనే పెట్టుకుంటాను. అమ్మా, మీరు ఈరోజు వస్తున్నారని చెప్పనేలేదు. ఇంకో 2 రోజులు ఉంటారని అనుకున్నాను. మేము అదే అనుకున్నాం, కానీ పిల్లలు అమ్మ మీద బెంగ పెట్టుకున్నారు, అందుకే వచ్చేసాం. అమ్మా, నానమ్మ మాకు బోలెడన్ని బొమ్మలు, కొత్త కొత్త డ్రెస్సులు కొనిపెట్టింది. మేమైతే చాలా చోట్ల తిరిగాం తెలుసా. 2 రోజుల నుంచి ఇలాగే ఉంది. ఆ విషయం చెప్పినప్పటి నుంచి సేమ్ కండిషన్. మేఘనా, లోపలికొస్తావా? సూట్ కేసులు అవి సర్దాలి. వదినా, ఆ పని నేను చేస్తాను, అది నాకు ఇవ్వండి. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడవేంటి? ముందు మిషన్ ఆపు. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావు? ఏ, నన్ను పనిచేసుకునివ్వవా? ఎంతసేపు నీ గోల నీదే తప్ప నా గురించి నీకేం పట్టదా? ఏంటి మేఘనా, ఎందుకలా అరుస్తున్నావు? అందరికీ నా అరుపులు వినిపిస్తాయి గాని ఎవరికి నా బాధ మాత్రం కనిపించదు పిన్ని. అదే నా దురదృష్టం. ఇప్పటిదాకా మీరు నాకు, నేను మీకు తోడనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మారిపోతున్నారు. రోజు రోజుకి మీరు కూడా దూరం అవుతున్నారు. మిమ్మల్ని కూడా. ఈ రోజు నవ్వుతూ మాట్లాడి 4 బొమ్మలు కొనిస్తే జీవితం అయిపోదు. తర్వాత ఏంటో కూడా తెలియాలి. అది తెలుసుకోకుండా ప్రతిదానికి ఆనందపడిపోయి మీరు తలుపుతూ ఉంటే నేను కూడా మీతో పాటు తలుపాలా?
మేఘనా, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావో వీళ్ళకి తెలియకపోవచ్చు గాని నాకు అర్థం అవుతోంది. నువ్వు అనుకున్నట్టు బొమ్మలిప్పించి బట్టలు కొనిచ్చి వాళ్ళని మభ్య పెట్టాలని మేమేం చూడలేదమ్మా. వాళ్ళనెప్పుడూ నేనలా చూడలేను కూడా. వాళ్ళని నా మనవాళ్లుగానే చూస్తున్నాను. నువ్వింకో బిడ్డని కంటే వీళ్ళేమవుతారో అనే బాధ నీ మనసులో ఉంది. ముందు ఆ ఆలోచన మానుకో. అలా అని నేనేం అనలేదు అత్తయ్య. చిన్న చిన్న వాటికి ఆనందపడిపోయి భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా బ్రతకడం మంచిది కాదు అని నేను నా పిల్లలకి చెప్పాలి అనుకుంటున్నాను. నీ పిల్లలేంటి మేఘనా? వాళ్ళు మన పిల్లలు. ఈ ఇంట్లో అందరికీ పిల్లలే. అలా వేరు చేసి మాట్లాడటం ఏంటి? ఏ మీరు మాత్రం నా పిల్లలు నా వారసత్వం అని మాట్లాడితే తప్పులేదు. నేను వీళ్ళని నా పిల్లలు అంటే తప్పొచ్చింది కదా. మేఘనా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండమ్మా. ఎంతకాలం సైలెంట్ గానే ఉన్నాను పిన్ని. ఇక ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అంటే ఎలా? ఇలాగే ఉండిపోతే చివరికి నాకు మాట్లాడే శక్తి ఉందన్న విషయం కూడా నేను మర్చిపోతానేమో. చూడమ్మా మేఘనా, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వింకొక పిల్లాన్ని కంటే ఈ బిడ్డలకి అన్యాయం జరగదు. వీళ్ళకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది. నేను నా పిల్లలు మీ ఆస్తిని చూసి మీరిచ్చే వాటాల కోసం రాలేదత్తయ్య. ఏంటమ్మాయి నువ్వు పెద్దంతరం చిన్నంతరం లేకుండా అలా మాట్లాడతావేంటి? తను ఎవరనుకుంటున్నావు? మీ అత్తగారు. అత్తగారు కాబట్టే నా మనసులో మాటని కూడా చెప్తున్నాను బామ్మ. నేను ఆవిడ్ని చూసో ఈ ఆస్తిని చూసో నందుతో పెళ్లి ఒప్పుకోలేదు. నందు ప్రేమని చూసి నిజాయితీని చూసి తను నాకిచ్చిన మాటని నమ్మి పెళ్లి చేసుకున్నాను. నాకు ఆస్తుల కంటే మనుషులు ముఖ్యం. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘనా? నువ్వు పిల్లల్ని కననంటావా? ఈ ముసుగులో గుద్దులాటంతా ఎందుకు? నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. ఎందుకు పిల్లల మీద అరిచి అమ్మ మీద సీరియస్ అయ్యి ఇదంతా ఎందుకు? అసలు నువ్వు మాట్లాడకు నందు. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో ఆ క్షణమే నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లు చెప్పావు నందు. మనకి పిల్లలే వద్దు అన్నావు. ఈ పిల్లలే నా పిల్లలు అన్నావు. నేను కాదంటే పెళ్లి చేసుకోను అన్నావు. అప్పటి మాటకి ఇప్పటి మాటకి ఎంత తేడా ఉందో నువ్వు గమనించకపోయినా ఆ తేడా నాకు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. చూడమ్మా, కాలంతో పాటు మనుషులు అవసరాలు మారుతూ ఉంటాయి. ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. వర్షాకాలంలో గొడుగు అవసరం గాని చలికాలంలో వాడలేం. వేసంకాలంలో చల్లనీళ్లు తాగుతాం గాని శీతాకాలంలో తాగలేం. ఎప్పటి అవసరాలు అప్పటివి. అలా అని అవసరం తీరాక గొడుగుని పారేలేం, ఇంట్లో ఫ్రిడ్జ్ని వదిలేలేం. ఇది కూడా అంతే. ఆ రోజు వాడికలా అనిపించుండొచ్చు, కానీ వాడు మాటిచ్చే టైంకి నేను లేను. ఇది నేను వాణ్ణడిగిన కోరిక. నాకు వారసుడు ఉండాలి అనిపించింది, వాడు అడిగాడు. ఇందులో వాణ్ణి తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఈ మాట ముందే తెలుసుంటే నా నిర్ణయం ఎలా ఉండేదో అత్తయ్య. ఇద్దరు పిల్లలున్న తల్లి భర్త పోయిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ ఉండాల్సింది పోయి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది చూసారా అని ఒకరంటే, మగుడు పోయినా దేహం కోరికలు ఎక్కడికి పోతాయని ఇంకొకరు అన్నారు. ఒంటరిగా ఉన్న కుర్రాన్ని చూసి లైన్ వేసిందని మరొకరు అన్నారు. ఇంకా దీనికి మగతోడు అవసరమైందా అని నాకు వినపడేలాగా కాలనీలో అందరూ అవమానంగా మాట్లాడుతూ ఉంటే
గుండెల్ని పిండేంత బాధని దాచుకుని నందు మాటలు నమ్మి అతనితో కలిసి ఇంటికొచ్చాను. కానీ ఇప్పుడేమంటున్నారు? మాట అనేది కాలంతో పాటు మారిపోయే ఒక అబద్ధం. అవసరానికి తగ్గట్టుగా మారిపోయే ఒక ఆయుధం. అంతేగా మీరు చెప్పేది? దీనికెందుకు నందు ప్రేమ అని పేరు పెట్టుకున్నారు? అవసరానికి ఇచ్చిన మాట తప్పొచ్చు అని కొత్త సిద్ధాంతాన్ని మీ అమ్మగారు చెప్తుంటే కళ్ళు అప్పగించుకుని చూస్తున్నావు తప్ప అలా అవసరానికి మార్చుకుంటే అది మాట ఎలా అవుతుందమ్మా? అలాంటి మాటలు చెప్పిన నాకు విలువ ఎలా ఉంటుంది అని మాత్రం చెప్పలేకపోతున్నావంటే నిన్ను ఏమనాలి నందు? ఏంటి మేఘన, నన్నెందుకు ఇలా దుర్మార్గుడిని అన్నట్టు క్రియేట్ చేస్తున్నావు? నేను మాత్రం మనిషిని కదా? నాకు మాత్రం బాధ్యతలుండవా? ఒక కొడుగ్గా మా అమ్మ కోరిక నెరవేర్చడం నా బాధ్యత కాదా? నువ్వు పిల్లల్ని కని అమ్మ అనిపించుకున్నావు. మొదటిసారి తల్లైనప్పుడు నీ కలిగిన అనుభూతి మొదటిసారి తండ్రి అయితే నాకు ఉంటుందని నీకు అర్థం కాదా? అక్కడికి నేనేదో చేయకూడని పాపం చేసినట్టు నింద వేస్తున్నావు తెలుసా? ఈ పిల్లల్ని నేను కాదంటేను, నేను తండ్రిగా వీళ్ళకి అండగా నిలబడను, నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదని తప్పించుకుంటేనో నన్ను నిలదీయాలి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. కానీ ఇలా అర్థం లేకుండా నా మీద సీరియస్ అయ్యి మా అమ్మ మీద కోప్పడ్డానికి అర్థం ఉందా? అంటే నువ్వు ఇచ్చిన మాట తప్పలేదు అంటావా? నీ దృష్టిలో నువ్వు నాకిచ్చిన మాటకి విలువ లేదు అంటావా? అసలు నీ దృష్టిలో నేను నీకు భార్యనా, పిల్లల్ని కనిచ్చే యంత్రాన్నా? స్టాప్ ఇట్! చూడమ్మా మేఘన, నేను పోయేలోగా మునిమనవణ్ణి చూడాలి అని మనసు తహతహలాడుతుంది తల్లి. అయిందేదో అయిపోయింది. గొడవలన్నీ వదిలేసి బిడ్డని కనివ్వు. అది నాతో జరిగే పని కాదు. ఇది అంతకు ముందే నందుకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. వాళ్ళు అడిగినట్టు ఒక తమ్ముడినో చెల్లినో ఇచ్చేస్తే వాళ్ళు నిన్నేమనరు కదమ్మా.